హాయ్ ఫ్రెండ్స్, రోటిలో రోజుకో పచ్చడికి స్వాగతం అండి. ఈరోజు స్పెషల్ పచ్చడి వచ్చేసి బెండకాయ పచ్చడి. ఇంకా బెండకాయకి పచ్చడికి కావాల్సినవన్నీ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ముందైతే వీటిని ఉప్పేసి దంచుకోవాలి. ఏంది మన ఛానల్ పేరు మార్చాను అనుకుంటున్నారా? లేదండి, మన ఛానల్ పేరు చైత్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్సే. ఏం లేదు, రోటిలో పచ్చడి చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి రోటిలో రోజుకో పచ్చడి వెరైటీస్ అని అయితే ఇలా కొటేషన్ అయితే అలా పెట్టాను. రోటిలో రోజుకో వెరైటీ పచ్చడి కావాలంటే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఈ రోటిలో రోజుకో పచ్చడికి వ్యూస్ కానీ వచ్చాయంటే రోటిలో రోజుకో పచ్చడి వెరైటీస్ అయితే రోజు ఒకటైతే అప్లోడ్ చేస్తాను. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్లు అసలే చేయడం లేదు, వీడియో చూస్తున్నారే కానీ లైక్లు అసలు చేయడం లేదు. లైక్లు చేశారంటే ఇలాంటి వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా బెండకాయ పచ్చడి అయితే అన్నీ వేసేసి టమాటా, చింతపండు కూడా ఉడకబెట్టుకున్నా, అవి వేసేసి బెండకాయలు కూడా వేసేసాను. లాస్ట్లో ఆనియన్ వేసేసి ఒకసారి దంచుకునేసామంటే ఎమ్మి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో చేస్తే ఏమైనా ఆ టేస్టే వేరబ్బా. మనం మిక్సీలో వేసుకునే దానికంటే రోట్లో నూరుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకా వేడివేడిగా అన్నం తీసేసుకొని ఈ రోట్లో అయితే కలిపేస్తున్నాను. మేమైతే మనిషికి ఒక ముద్ద అయితే తినేసామండి. బెండకాయ పచ్చడి కలుపుకునేసి ముందైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇంకా అందరికైతే మనసుకో ముద్ద పెట్టాను. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.